హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కొత్త రకం చట్నీని పరిచయం చేయబోతున్నానండి. అది హైదరాబాద్లో చాలా ఫేమస్. 99% తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఈ హోటల్లో ఓన్లీ ఇడ్లీ మాత్రానికేనండి దొరికేది ఒక 40 సంవత్సరాలుగా. ఈ మధ్య వడ కూడా పెడుతున్నారంట. ఇప్పుడు ఆ చట్నీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక బాండలు తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇవి వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకున్నానండి. దూరగా వేయించిన పల్లీలండి. ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్లో వేయించితే ఆ టేస్ట్ వేరే అండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని 5 అన్నా లేకుంటే 6 అన్నా వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి. ఇవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. యాస్టీజ్ ఇదే ప్రాసెస్లో చేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. చాలా బాగుందండి నిజంగా. ఇవి వేగిన తర్వాత 2 కలుపుకొనేసి ఈ వేడి మీదనే అండి పల్లీలు వెల్లుల్లి వేడిగా ఉండంగానే దానికి సరిపడా మిరప్పొడి వేసుకోవాలి. నాకు 1 టీ స్పూన్ పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ కారపొడి పట్టిందండి. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నాకైతే 1 టీ స్పూన్ పట్టిందండి కారం. వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. పల్లీలు అన్నీ వేడిగా ఉన్నప్పుడే. చింతపండు గుజ్జు అండి, చింతపండు వేయకూడదు. 1 కప్పు నిండా చింతపండు రసం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పల్లీలు అన్నీ వేడిగా ఉన్నాయి, పొగలు వస్తున్నాయి. ఇది మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఇదిగోండి యాస్టీజ్ మిక్సీ కొట్టేసాను. చూడండి, గట్టిగా ఉండాలి ఈ విధంగా. చూడండి, మరీ ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోకూడదు. నీళ్ళు లాంటివి ఏమి యాడ్ చేయకుండా చింతపండు నీళ్ళు పోసాం కదండి, యాస్టీజ్ అదే నీళ్ళతో మనం మిక్సీ కొట్టుకోవాలి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఐటమ్ ఒకటి ఉందండి. దానికోసం మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం మసాలా అండి. దానికోసము ఇప్పుడు ఇందాక బాండలి ఉండింది కదండి, ఆయిల్ బాండలి, దానిలోనే 2 టీ స్పూన్ల మినపప్పు ఈ విధంగా దూరగా వేయించుకున్నాను. దూరగా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా కొంచెం దూరగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకండి. అవి కూడా బాగా దూరగా వేగాలి, కలర్ మారాలండి. అప్పుడే ఆ మసాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేగిపోయినాయండి. వేగిన తర్వాత లాస్ట్కి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు దూరగా వేగాలి. వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగవ అండి, మెయిన్ అండి ఇంగవ వేస్తేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. వేగినాయండి. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా లైట్గా బరగ్గా కొట్టుకోండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా బరకగా కొట్టుకుంటే మధ్యలో కొంచెం అట్లా పప్పులు తగలుతా, మినపప్పు కదండి, మంచి సువాసనతో చాలా బాగుంటుంది. మెయిన్ ఐటమ్ అండి ఇది. అంటే ఆ హోటల్లో చట్నీకి అంత పేరు రావడానికి కారణం ఇదేనంటండి. ఈ ప్రాసెస్లో చేస్తారంట. నేను పేరు చెప్పేస్తానండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం తిరగమాత పెట్టుకున్నాం. తిరగమాత పెట్టిన తర్వాత అది ఏ హోటలు, ఎక్కడ అడ్రస్ అనేది నేను చెప్తాను మీకు. ఇదిగోండి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేశాను. కొంచెం బాగా వేగిన తర్వాత చట్నీలో కలుపుకుందామండి. కరివేపాకు తిరగమాతలో వేగుతుంటే ఆ సువాసనే వేరు అండి. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇదిగోండి తిరగమాత వేసేసాను. ఇప్పుడు మీకు అడ్రస్ చెప్తానండి. ఇది వచ్చేసి మల్లేపల్లి, హైదరాబాద్ అండి. లింగయ్య టిఫిన్ సెంటర్. ఇది వచ్చేసి 2 ఇడ్లీ 1 వడ వచ్చేసి 35 రూపీస్ అండి. 60 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. మొన్నటి దాకా అయితే ఓన్లీ ఇడ్లీ మాత్రానికే సప్లై చేసేవాళ్ళంట. ఇప్పుడు వచ్చేసి వడ కూడా పెడుతున్నారంట. వడ ఇడ్లీ మాత్రానికేనండి 60 సంవత్సరాల నుంచి ఏకదాటిగా రన్ చేస్తున్నారు. సూపర్గా ఉంటుందంట, చాలా ఫేమస్. దగ్గర మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 11:30, 12 కూడా అవుతుందంటండి ఒక్కొక్కసారి. అంత ఫేమస్ అంటండి. ఈ చట్నీలో చూశారు కదా ఎంత బాగుందో. ఇది మామూలుగా అయితే దోశ అక్కడేమి ఇవ్వరంటండి. నేను దోశకి ఎలా ఉంటుంది అనేసి ట్రై చేశాను. దోశకి కూడా చాలా బాగుందండి. ఇడ్లీలోకి ఎంత బాగుందో దోశలోకి కూడా అంత బాగుంది. మెయిన్ చట్నీ ఫేమస్ అంటండి. ఇడ్లీలు కూడా చాలా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయంట ఆ హోటల్లో. వడ కూడా చాలా బాగుంటుందండి.
మీరు ఎవరైనా మీ దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. లింగయ్య టిఫిన్ సెంటర్ అండి, చాలా బాగుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.